విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన విషయాలకు వస్తే డూమ్స్డే క్లాక్ అలాగే ఎర్త్ ఓవర్షూట్ డే ఈ పదాలు తరచుగా మనకు వినపడుతూ ఉంటాయి. వీటి అర్థం ఏమిటి, వీటి వెనకాల ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్, బులెటిన్ ఆఫ్ ద అటామిక్ సైంటిస్ట్, గ్లోబల్ ఫుట్ ప్రింట్ నెట్వర్క్, వీటి గురించి కూడా బ్రీఫ్గా తెలుసుకుందాం. ఆడదోమలే ఎందుకు కుడతాయి, మగదోమలు ఎందుకు కుట్టవు? దోమకాటు ద్వారా మలేరియా ట్రాన్స్మిట్ అవుతుంది కానీ హెచ్ఐవి అంటే ఎయిడ్స్ ట్రాన్స్మిట్ కాదు. దీనికి ప్రధాన కారణం ఏమిటి? ఒడిషా కోస్ట్లో ఉన్నటువంటి గహిర్మాత బీచ్కి అలాగే ఆలివ్ రిడ్లీ టర్టిల్స్కి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటి? తర్వాత ఈ మధ్యకాలంలో ఈ నైట్రస్ ఆక్సైడ్ ఎమిషన్స్ బాగా పెరుగుతున్నాయి. గత 4 దశాబ్దాల కాలంలో దాదాపు 70% పెరగటం జరిగింది. అసలు నైట్రస్ ఆక్సైడ్ ఎమిషన్స్ వాతావరణంలో పెరగడానికి ప్రధాన కారణం ఏమిటి? పాజిటివ్ ఫీడ్బ్యాక్ లూప్ అంటే ఏమిటి? మీకు ఒక మంచి ఉదాహరణతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఘోస్ట్ ఫారెస్ట్స్ అంటే ఏమిటి, ఇవి ఎందుకు ఫామ్ అవుతాయి? పాంగోలిన్ అంటే ప్రపంచంలో అత్యధికంగా ట్రాఫికింగ్ జరగబడుతున్నటువంటి మమ్మాళ్ళు అన్నమాట. అయితే పాంగోలిన్ ప్రపంచంలో ఎన్ని రకాలుగా ఉన్నాయి, మన దేశంలో ఏ రకాల పాంగోలిన్స్ ఉన్నాయి, వీటి గురించి కూడా చూద్దాం. చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. రాగల 20 నిమిషాల సేపు కాన్సన్ట్రేషన్తో వినండి. మనకి తరచుగా డూమ్స్డే క్లాక్ అనేటువంటి పదం వినపడుతూ ఉంటుంది. అంటే మానవాళి వినాశనానికి ఇంకా ఎంత దూరంలో ఉంది. ఇది ఒక మెటాఫర్ అనమాట, అంటే ఒక సింబాలిజం అనమాట, రియాలిటీ కాదు. అంటే 90 సెకండ్లలో ప్రపంచం అంతరించిపోతుంది అలా అర్థం చేసుకోకండి. మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే అది 90 సెకండ్ల దూరంలో ఉంది మిడ్ నైట్కి అంటే ఒక మీనింగ్, 5 మినిట్స్ దూరంలో ఉంది అంటే ఇంకొక మీనింగ్, 10 సెకండ్ల దూరంలో ఉంది అంటే ఇంకొక మీనింగ్ అనమాట. అంటే ఆ దగ్గర అవుతున్న కొద్దీ మనకు మనమే వినాశనాన్ని కోరి తెచ్చుకుంటున్నాం, జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిక అనమాట. ఇప్పుడు 90 సెకండ్ల దూరంలో ఉంది అని చెప్పి ఈ డూమ్స్డే క్లాక్ చెప్పడం జరిగింది, రీసెంట్ డూమ్స్డే క్లాక్. సరే, దాని గురించి మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు అసలు ఈ డూమ్స్డే క్లాక్ గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని చూద్దాం. మన్హటన్ ప్రాజెక్ట్ 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్నటువంటి రోజుల్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇక్కడ యూకే కొలాబరేషన్ తోటి అలాగే కెనడా సపోర్ట్ తోటి యాటమ్ బాంబ్ తయారు చేయటానికి రూపకల్పన చేసింది. అల్టిమేట్గా యాటమ్ బాంబుని తయారు చేయటం 2వ ప్రపంచ యుద్ధం ముగుస్తున్నటువంటి దశలో ఆగస్ట్ 1945వ సంవత్సరంలో హిరోషిమా, నాగసాకి పట్టణాల మీద యాటమ్ బాంబ్స్ ప్రయోగించటం, వేలాది మంది ప్రాణాలు కోల్పోవటం, ఇదంతా మనకు తెలిసిన విషయమే. ఈ యాటమ్ బాంబుని తయారు చేసింది ఎవరంటే మన్హటన్ ప్రాజెక్ట్. వాళ్ళు తయారు చేసినటువంటి యాటమ్ బాంబ్ ఎంత వినాశనాన్ని సృష్టించిందో చూశాం కదా హిరోషిమా, నాగసాకి పట్టణాల్లో. ఆ తర్వాత ఆ ప్రాజెక్టు రూపకల్పనలో పాత్ర వహించినటువంటి కొంతమంది సైంటిస్ట్స్ బులెటిన్ ఆఫ్ ద అటామిక్ సైంటిస్ట్స్ ఆఫ్ చికాగో అని చెప్పి ఫామ్ అయ్యారనమాట. అప్పటి నుంచి వాళ్ళు టెక్నాలజికల్ ప్రోగ్రెస్ ఎలాంటి వినాశనాలను తీసుకురాగలదు, ఎలాంటి కెటాస్ట్రోఫ్స్ తీసుకురాగలదు, టెక్నాలజికల్ ప్రోగ్రెస్ అనేటువంటిది 2 వైపులా పదున్నటువంటి కత్తి. మీరు ఒక అటామిక్ సైన్స్కి సంబంధించిన పరిశోధనలు చేస్తే క్యాన్సర్ ట్రీట్మెంట్లో వాడచ్చు, అటామిక్ బాంబ్స్ తయారు చేయడానికి వాడచ్చు. కాబట్టి టెక్నాలజికల్ ప్రోగ్రెస్ అనేటువంటిది హ్యూమన్ కెటాస్ట్రోఫీకి దారి తీయకూడదు అన్న ఉద్దేశంతో అలాంటి సిగ్నల్స్ ఉంటే ప్రజలని హెచ్చరించాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ బులెటిన్ ఆఫ్ ద అటామిక్ సైంటిస్ట్స్ ఆఫ్ చికాగో, తర్వాత దాని పేరు బులెటిన్ ఆఫ్ ద అటామిక్ సైంటిస్ట్స్గా మారింది. వాళ్ళు ప్రతి సంవత్సరం ఈ డూమ్స్డే క్లాక్ని రిలీజ్ చేస్తుంటారనమాట. డూమ్స్డే అంటే మీ అందరికీ తెలుసు, అంటే వినాశనానికి ఒక సంకేతం అన్నమాట. సో ఒక కెటాస్ట్రోఫీకి సంకేతం, అంటే ఒక వినాశనం దగ్గర పడుతోంది, మానవాళి అంతరించిపోవచ్చు, చాలా డ్యామేజ్ జరగచ్చు అన్నటువంటి మెసేజ్ ఇచ్చేటువంటిదే డూమ్స్డే క్లాక్ అన్నమాట. ప్రతి సంవత్సరం ఈ బులెటిన్ ఆఫ్ ది అటామిక్ సైంటిస్ట్స్ వాళ్ళు ఈ డూమ్స్డే క్లాక్ని రిలీజ్ చేస్తారు. అంటే ఈ యొక్క కెటాస్ట్రోఫీకి అంటే డూమ్స్డేకి మనం ఎంత దూరంలో ఉన్నాం, ఇక్కడ చూడండి 90 సెకండ్ల దూరంలో ఉన్నాం మిడ్ నైట్కి. అంటే అర్థం ఏంటంటే
మనం హ్యూమన్ కెటాస్ట్రఫీ, మనం చేస్తున్నటువంటి చర్యల మూలంగా ఉక్రెయిన్ ఇన్వేషన్ కావచ్చు, న్యూక్లియర్ వెపన్స్ని మేము ప్రయోగిస్తాం అన్నటువంటి హెచ్చరికలు కావచ్చు, క్లైమేట్ చేంజ్ కావచ్చు, తర్వాత పొల్యూషన్ కావచ్చు, ఇలాంటి వాటిని అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మనని మనమే అంతం చేసుకోవటానికి సమయం దగ్గర పడుతోంది, అందుకని జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించటం అన్నమాట. ఇది రియాలిటీ కాదు, ఏదో 90 సెకండ్లలో ప్రపంచం అంతరించిపోతుంది అన్నటువంటి విషయం కాదు. మెటాఫర్ అంటామన్నమాట, అంటే ఒక సింబాలిజం అని చెప్పచ్చు. సో ఒక సింబాలిక్గా మనకి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటానికి, అంటే మన చర్యల ద్వారా మానవాళికి ఎలాంటి నష్టాన్ని చేస్తున్నాము అని చెప్పటం కోసం వాళ్ళు ప్రతి సంవత్సరం, అంటే బులెటిన్ ఆఫ్ ద అటమిక్ సైంటిస్ట్స్ వాళ్ళు ఈ డూమ్స్డే క్లాక్ని రిలీజ్ చేస్తారనమాట. సో ఈ మధ్య రిలీజ్ చేసినటువంటి డూమ్స్డే క్లాక్ ప్రకారం 90 సెకండ్ల దూరంలో ఉన్నాం. అంటే మనం చాలా ఇబ్బందులు పడబోతున్నాం జాగ్రత్త పడకపోతే అన్న మెసేజ్ ఇవ్వటం అన్నమాట. ఇక్కడ చూడండి, రష్యా యాక్షన్స్ ఆన్ న్యూక్లియర్ వెపన్స్, అంటే ఉక్రెయిన్ని ఇన్వేడ్ చేసిన తర్వాత మేము న్యూక్లియర్ వెపన్స్ యూజ్ చేస్తాము అని హెచ్చరించడం దగ్గర నుంచి, అలాగే ఇజ్రాయెల్ గాజా కాన్ఫ్లిక్ట్ జరుగుతోంది ఇప్పుడు. తర్వాత ఇజ్రాయెల్ అనేది న్యూక్లియర్ పవర్డ్ కంట్రీ, మీ అందరికీ తెలుసు. తర్వాత క్లైమేట్ చేంజ్, అలాగే డిస్రప్టివ్ టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, బయోటెక్నాలజీ కావచ్చు, ఇలాంటివన్నీ సైంటిఫిక్గా మనం ప్రోగ్రెస్ చేసుకుంటూ వెళుతున్నాం. కానీ మానవాళి చాలా ఇబ్బందులు పడబోతోంది వీటి మూలంగా అనేటువంటి మెసేజ్ని తెలియజేయటం కోసం మీరు న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేస్తున్నారు, క్లైమేట్ చేంజ్ని పట్టించుకోవటం లేదు, పొల్యూషన్ లాంటి వాటిని పట్టించుకోవటం లేదు, ఇలాంటి వాటన్నిటి మీద దృష్టి పెట్టండి అని మెసేజ్ ఇవ్వటం కోసం ఈ డూమ్స్డే క్లాక్ని మనం ఎన్ని సెకండ్ల దూరంలో ఉన్నాం మిడ్నైట్కి అని చెప్పి సింబాలిక్గా ఒక మెటాఫార్గా దీన్ని రిలీజ్ చేస్తారనమాట. అర్థమైంది కదా. తర్వాత గ్లోబల్ ఫుట్ ప్రింట్ నెట్వర్క్, దీని గురించి మనం పెద్దగా నేర్చుకోక్కర్లేదు, ఎందుకంటే ఈ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఇది ఒక థింక్ ట్యాంక్ అనమాట, నాట్ ఫర్ ప్రాఫిట్ చారిటబుల్ ఆర్గనైజేషన్. 3 దేశాల్లో బేస్ అయ్యింది. ఈ యొక్క ఆర్గనైజేషన్ ఎందుకని వార్తల్లోకి వస్తుందంటే, వాళ్ళు ఈ అర్త్ ఓవర్షూట్ డేని ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తారు. అర్త్ ఓవర్షూట్ డే అంటే ఏమిటి? ఉదాహరణకి చూడండి, 2023లో ఆగస్టు 2 అని చెప్పారు వాళ్ళు. ఆగస్టు 2 అంటే ఏమిటి? 7 నెలలు. అంటే ప్రపంచంలో మన అర్త్, అంటే మన భూమి న్యాచురల్ రిసోర్సెస్ని రీజనరేట్ చేస్తుంది కదా. అంటే మనం మంచినీళ్ళు తాగుతాం, అలాగే మనం రకరకాల రిసోర్సెస్ని యూజ్ చేస్తూ ఉంటాం. అది రిప్లెనిష్ కూడా చేస్తుంది కదా, ఎర్త్కున్నటువంటి న్యాచురల్ స్వభావం అది కదా. సో మనం 12 నెలల్లో యూజ్ చేయాల్సినటువంటి రిసోర్సెస్ని, అంటే అర్త్కున్నటువంటి కెపబిలిటీ 12 నెలల్లో ఎంతైతే రీకూప్ చేయగలదో దాన్ని మనం 7 నెలల్లోనే వాడేస్తున్నాం అన్నమాట. అర్థమైంది కదా. ప్రపంచం మొత్తానికి, అంటే మన భూమికి, ప్రపంచం మొత్తం అంటే భూమి అని అర్థం అన్నమాట. ఇక్కడ భూమికి న్యాచురల్ రీసోర్సెస్ని రిప్లెనిష్ చేసేటువంటి కెపబిలిటీ సంవత్సరం మొత్తం మీద ఎంతైతే ఉందో దాన్ని మనం 7 నెలల్లోనే వాడేస్తున్నాం అన్నమాట. అంటే ఇంకా 5 నెలల సంగతి ఏమిటి? ఈ 5 నెలల్లో ఏదైతే వాడుతున్నామో న్యాచురల్ రిసోర్సెస్ అవి రిప్లెనిష్ కావన్నమాట, అంటే మళ్ళీ రీజనరేట్ అవ్వవన్నమాట. అంటే ఏమిటి? న్యాచురల్ రిసోర్సెస్ స్పాయిల్ చేస్తున్నాం. మన భూమికి సంవత్సరానికి న్యాచురల్ రిసోర్సెస్ని ఎంతవరకు అయితే రిప్లెనిష్ చేయగలిగిన కేపబిలిటీ ఉందో మనం ఆ రిసోర్సెస్ని జాగ్రత్తగా సంవత్సరం మొత్తం, అలాగే సంవత్సరం మొత్తం వాడేటువంటివి ఏదైతే రిప్లెనిష్మెంట్ చేయగలదో దానికంటే తక్కువ ఉండాలి ఐడియల్గా. ఎందుకంటే మనం న్యాచురల్ రిసోర్సెస్ని స్పాయిల్ చేయకూడదు. మీరు ఇక్కడ చూడండి, ఈ అర్త్ ఓవర్షూట్ డే అనేది గత 50 ఏళ్ల కాలంలో ఇక్కడ ఈ 7 నెలల్లోనే మనం మొత్తం వాడేస్తున్నాం అన్నమాట. తర్వాత మిగతాది 5 నెలలు ఏదైతే వాడుతున్నామో అది రిప్లెనిష్ కావటం లేదు. దాంతో ప్రతి సంవత్సరం మనం న్యాచురల్ రిసోర్సెస్ని డిస్ట్రాయ్ చేసుకుంటూ వెళుతున్నాం అన్నమాట. సరే, ఇప్పటిదాకా మీకు 4 ముఖ్యమైన విషయాలు చెప్పాను. ఇక్కడ మన్హటన్ ప్రాజెక్ట్, అలాగే బులెటిన్ ఆఫ్ ద అటమిక్ సైంటిస్ట్, డూమ్స్డే క్లాక్, తర్వాత ఇక్కడ గ్లోబల్ ఫుట్ ప్రింట్ నెట్వర్క్, అర్త్ ఓవర్షూట్ డే, ఈ 4 తరచుగా వార్తల్లో వస్తూ ఉంటాయి. తరువాతి ప్రశ్న, ఫిమేల్ మస్కిటోస్
మనని ఎందుకు కొడతాయి? మగదోమలు ఎందుకు కొట్టావు? ఎందుకంటే ఈ ఫిమేల్ మస్కిటోస్కి ప్రోటీన్ కావాలన్నమాట. అంటే అవి గుడ్లు పెడతాయి కదా, అవి గుడ్లు పెట్టడానికి కావలసినటువంటి ప్రోటీన్, ఆడదోమలు గుడ్లు పెడతాయి, వాటికి ప్రోటీన్ కావాలి. ఆ కావలసిన ప్రోటీన్ని మన రక్తం ద్వారా, అంటే మనుషులు కావచ్చు, యానిమల్స్ కావచ్చు, మన రక్తం ద్వారా తీసుకుంటాయన్నమాట. అంటే మన రక్తమే వాటికి కావలసినటువంటి ప్రోటీన్ని ఇస్తుందన్నమాట గుడ్లు పెట్టడానికి. మరి మగదోమలు గుడ్లు పెట్టావు కదా, అందుకని మగదోమలు పుట్టవు. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మలేరియా ఏదైతే ఉందో అది దోమకాటు ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది. ఎందుకని? మనని ఈ యొక్క మస్కిటోస్ దోమలు కుట్టినప్పుడు వాటి లాలాజలంలో, సెలైవాలో ఉండేటువంటి ఈ మలేరియా పారాసైట్ ఏదైతే ఉందో మన రక్తంలోకి వెళ్ళిపోతుందన్నమాట. అయితే ఇక్కడ హెచ్ఐవి ఎందుకని ట్రాన్స్మిట్ కాదు అంటే, హెచ్ఐవికి సంబంధించినటువంటి వైరస్ ఏదైతే ఉందో అది దోమ యొక్క లాలాజలంలో ఉండలేదన్నమాట, బతకలేదు అది దోమ లోపల. అందుకని దోమలు కుట్టినప్పుడు, ఒక హెచ్ఐవి పేషెంట్ని కుట్టి ఒక నార్మల్ మనిషిని కుట్టినా కూడా అది ట్రాన్స్మిట్ కాదనమాట. అర్థమైంది కదా? అది మెయిన్ డిఫరెన్స్. వీటిల్లో ముఖ్యమైన విషయం ఏంటంటే, అసలు ఆడదోమలే ఎందుకు కొడతాయి అనేటువంటి విషయం చాలా ముఖ్యమైనదనమాట. తర్వాత ఆలివ్ రిడ్లీ టర్టిల్స్, ఇవి తరచుగా వార్తల్లోకి వస్తూ ఉంటాయి. ఇవి లక్షల సంఖ్యలో వచ్చేసి గుడ్లు పెడతాయన్నమాట. వాటికి ప్రధానమైనటువంటి సైట్స్ ఏంటంటే ఈ గహిర్మాతా బీచ్. మీరు ఇక్కడ ఈ బొమ్మలో చూడండి, 100 నుంచి 150 దాకా గుడ్లు పెడతాయి. వాటిల్లో కొన్ని చిన్న ఆలివ్ రిడ్లీ టర్టిల్స్గా పొదగబడిన తర్వాత అక్కడ ఎలా పొదగబడతాయి? శాండ్ యొక్క హీట్ నుంచి అవి పొదగబడతాయి అన్నమాట. ఇక్కడ శాండ్లో అవి ఏం చేస్తాయంటే చిన్న గుంటలు తీసుకొని అక్కడ గుడ్లు పెడతాయి అన్నమాట. తర్వాత అవి వాటిల్లో కొన్ని చిన్న చిన్న ఆలివ్ రిడ్లీస్గా తయారైన తర్వాత అవి నెమ్మది సముద్ర జలాల్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. అయితే ఇవి గహిర్మాతా బీచ్, అలాగే మౌత్ ఆఫ్ దేవి రివర్, అలాగే ఋషికుల్య బీచ్, ఇవి ఆ నెస్టింగ్ సైట్స్. ఈ నెస్టింగ్ సైట్స్ని ఏమంటారంటే అరిబాద అంటారు. లక్షల్లో వస్తాయి ఇక్కడ గుడ్లు పెట్టడానికి. అందుకే తరచుగా గహిర్మాతా బీచ్ అలాగే ఋషికుల్య బీచ్ వార్తల్లో ఉంటూ ఉంటాయన్నమాట. ఇవి ఒడిషా తీర ప్రాంతంలో ఉన్నటువంటివి. నైట్రస్ ఆక్సైడ్ ఎమిషన్స్ ఈ మధ్య బాగా పెరిగాయి. ఒక న్యూస్ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే గత 40 ఏళ్ల కాలంలో 30% పెరిగాయి. నేను ఈ లెక్చర్ బిగినింగ్లో 70% అని చెప్పినట్టున్నాను, కరెక్ట్ చేసుకుంటున్నాను. గత 40 సంవత్సరాల్లో 30% నైట్రస్ ఆక్సైడ్ ఎమిషన్స్ పెరిగాయి. దీనికి ప్రధానమైనటువంటి కారణాలు ఏమిటి? మీ అందరికీ తెలుసు. గ్లోబల్ వార్మింగ్ విషయానికి వస్తే మొదటిది కార్బన్ డైఆక్సైడ్, రెండవది మిథేన్, మూడవది నైట్రస్ ఆక్సైడ్. తర్వాత ఈ గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ అంటే మనకి వెనక్కి వెళ్ళిపోయేటువంటి రేస్ ఏవైతే ఉన్నాయో అంటే రీఎమిటెడ్ రేస్ అనమాట. సూర్యకాంతి భూమిని చేరిన తర్వాత కొంత అబ్జార్బ్ చేస్తుంది, కొంత రిఫ్లెక్ట్ అయిపోయి వెళ్ళిపోతుంది, అంతవరకు ఇబ్బంది లేదు. మన భూమి ఏదైతే అబ్జార్బ్ చేసిందో అది మళ్ళీ ఆ వేడిని రీఎమిట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఆ రీఎమిట్ చేసినటువంటి రేస్ ఏవైతే ఉన్నాయో వాటిని కార్బన్ డైఆక్సైడ్ అలాగే నైట్రస్ ఆక్సైడ్, మిథేన్ అబ్జార్బ్ చేసేస్తాయి. అదే కదా గ్లోబల్ వార్మింగ్ అనేది. మనం ఈ మధ్య వార్త చూసాం, 2023వ సంవత్సరంలో 1.5 డిగ్రీల సెల్సియస్ భూమి వేడెక్కింది. దేంతో పోలిస్తే? ప్రీ ఇండస్ట్రియల్ ఎరాతో పోలిస్తే. ఈ 1.5 డిగ్రీ సెల్సియస్ ఎందుకు పెరిగింది? వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ పెరిగింది. ఇండస్ట్రీస్ రాకముందు 1800వ సంవత్సరంలో కార్బన్ డైఆక్సైడ్ 280 ppm ఉంది, ఇప్పుడు 420 ppm ఉంది, 50% పెరిగింది. అలాగే అప్పటితో పోలిస్తే మిథేన్ 100% పైగా పెరిగింది, నైట్రస్ ఆక్సైడ్ 70-80% పెరిగింది. సో ఇవన్నీ కూడా ప్రధానంగా ఈ గ్లోబల్ వార్మింగ్కి కారణమవుతున్నాయి. కార్బన్ డైఆక్సైడ్తో పోలిస్తే మిథేన్ యొక్క గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ దాదాపు 30 రెట్లు అన్నమాట. ఈ నైట్రస్ ఆక్సైడ్ విషయానికి వస్తే దాదాపు 300 టైమ్స్ అనమాట. ఇది వాతావరణంలో దాదాపు 100 సంవత్సరాలు అంటే 114 సంవత్సరాలు ఉంటుంది కరెక్ట్గా చెప్పాలంటే. అంటే తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది స్ట్రాటోస్ఫియర్కి మైగ్రేట్ అయినప్పుడు అక్కడ ఓజోన్తో రియాక్ట్ అయ్యి ఓజోన్ని డిప్లీట్ చేసేస్తుంది అనమాట. అయితే ఈ నైట్రస్ ఆక్సైడ్ 30% పెరగడానికి ప్రధాన కారణం ఏంటంటే మనం అగ్రికల్చర్ సెక్టర్లో ఎక్కువగా
ఈ ఫెర్టిలైజర్స్ని వాడటం గత 40-50 సంవత్సరాల నుంచి అమలు చేశాం. గ్రీన్ రెవల్యూషన్ తర్వాత మనం ఫెర్టిలైజర్స్ని ఎక్కువగా వాడుతున్నాం. వీటిల్లో నైట్రోజనస్ ఫెర్టిలైజర్స్ అంటే యూరియా లాంటి వాటిని మనం ఎక్కువగా వాడుతున్నాం. యూరియా అంటే 46% నైట్రోజన్ ఉంటుంది. అది కాక ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం యూజ్ చేసేటువంటి ఫెర్టిలైజర్స్లో ఈ యూజ్ ఎఫిషియన్సీ ఏదైతే ఉందో, అంటే ఫెర్టిలైజర్ యూజ్ ఎఫిషియన్సీ అది 30% మాత్రమే. మిగతా 70% ఎక్కడికి వెళ్తుంది? ఈ 70%లో కొంత వాతావరణంలోకి నైట్రస్ ఆక్సైడ్ రూపంలో వెళుతుంది, కొంత భూమిలోకి వెళుతుంది, గ్రౌండ్ వాటర్ని పొల్యూట్ చేస్తుంది. అలాగే కొంత సర్ఫేస్ వాటర్ ద్వారా సముద్రాల్లోకి వెళ్ళిపోతుంది. సముద్రాల్లోకి వెళ్ళిపోయి అక్కడ రకరకాల ఆల్గే గ్రో అవ్వడానికి కారణమవుతుందన్నమాట. ఇక్కడ నైట్రస్ ఆక్సైడ్ వాతావరణంలోకి వెళ్ళిపోవటం వల్ల గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుందన్నమాట. కాబట్టి ఫెర్టిలైజర్స్, ముఖ్యంగా నైట్రోజనస్ ఫెర్టిలైజర్స్ విరివిగా వాడటం వల్ల గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది అని గుర్తుపెట్టుకోండి. తర్వాత మెల్టింగ్ ఆఫ్ ఐస్, దీని మూలంగా పాజిటివ్ ఫీడ్బ్యాక్ లూప్ ఎలా క్రియేట్ అవుతుంది? మీ అందరికీ తెలుసు, ఐస్ అనేటువంటి దానికి ఎక్కువ ఎల్బెడో ఉంటుందన్నమాట. ఎక్కువ ఎల్బెడో ఉండేటువంటి ఏమిటి? దాని మీద పడేటువంటి కిరణాలు ఏవైతే ఉన్నాయో ఎక్కువ మొత్తంలో వెళ్ళిపోతాయి, రిఫ్లెక్ట్ అయిపోయి వెళ్ళిపోతాయి. తర్వాత ఎప్పుడైతే గ్లోబల్ వార్మింగ్ అంటే వాతావరణంలో టెంపరేచర్స్ పెరుగుతున్నప్పుడు ఇక్కడ ఐస్ ఏమవుతుంది? మెల్ట్ అయిపోతుంది అనమాట. ఈ ఐస్ మెల్ట్ అయిన తర్వాత ఐస్ తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే, ఐస్ తగ్గిపోయినప్పుడు తర్వాత అక్కడ సాయిల్ ఎక్స్పోజ్ అవుతుంది కదా, అప్పుడు ఆల్బెడో తగ్గిపోతుంది. అంటే ఆ హీట్ అబ్జర్వ్ చేసుకోవడం పెరుగుతుంది అనమాట. పెరిగిన తర్వాత ఏమవుతుంది? ఆ పక్కన ఉన్న ఐస్ కూడా పూర్తిగా మెల్ట్ అయిపోతుంది. అంటే ఒక్కసారి ఐస్ మెల్ట్ అవ్వటం మొదలు పెడితే గ్లోబల్ వార్మింగ్ మూలంగా అది అంతటితో ఆగదు, పెరుక్కుంటూ 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 పోతుంది. దాన్ని మనం పాజిటివ్ ఫీడ్బ్యాక్ లూప్ అంటామన్నమాట. తర్వాత కోస్ట్ ఫారెస్ట్, మీ అందరికీ తెలుసు సీ లెవెల్ రైజ్ అనేటువంటి దాన్ని అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం సీ లెవెల్ పెరుగుతూ వస్తుంది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. గ్లోబల్ వార్మింగ్ ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. తర్వాత ఈ సీ లెవెల్ రైజ్ మూలంగా ఏమవుతుందంటే సాల్ట్ వాటర్ ఇంట్రూషన్ జరుగుతోంది. అంటే సాల్ట్ వాటర్ అనేటువంటిది, సీలో ఉండేది సాల్ట్ వాటర్ కదా, అది వెట్లాండ్స్లోకి రివర్స్లోకి వెళుతోంది. అలాగే గ్రౌండ్ వాటర్లో కూడా అది ఇంట్రూడ్ అయిపోతుంది అనమాట. దాంతో పచ్చగా ఉండాల్సినటువంటి చెట్లు ఇలా తయారవుతున్నాయి. అంటే సీ వాటర్ ఇంట్రూషన్ మూలంగా వెట్లాండ్స్లోకి కావచ్చు, తర్వాత నెమ్మదిగా ఈ యొక్క గ్రౌండ్ వాటర్ టేబుల్లోకి కావచ్చు. కాబట్టి సీ లెవెల్ రైజ్ అవ్వటం వల్ల గోస్ట్ ఫారెస్ట్ తయారవుతాయన్నమాట. అంటే ఈ సాల్టీ వాటర్ మూలంగా ఇక్కడ సాయిల్ అనేటువంటిది అన్హెల్దీగా తయారవ్వటం, ఆ ఫారెస్ట్ అనేటువంటిది పెరగకపోవటం, తర్వాత డెడ్ ట్రీస్ అయిపోవటం, ఇదంతా కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. తర్వాత చివరి ప్రశ్న, ప్యాంగోలిన్ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా 8 రకాలున్నాయి. ప్రపంచంలో ఎక్కువగా ట్రాఫికింగ్ కాబడుతున్నటువంటి మమ్మాళ్ ఏదైతే ఉందో అది ప్యాంగోలిన్. ముఖ్యంగా ఈ ప్యాంగోలిన్ స్కేల్స్ ఉన్నాయి చూడండి, పైన స్కేల్స్ ఏవైతే ఉన్నాయో అవి ట్రెడిషనల్ మెడిసిన్గా ఉపయోగపడుతున్నాయి వియత్నాం, చైనా లాంటి దేశాల్లో. దాంతో ఎక్కువ ట్రాఫికింగ్ జరుగుతోంది. తర్వాత 8 రకాల ప్యాంగోలిన్స్ ఉన్నాయి. వీటిల్లో 2 మన దేశంలో కనిపిస్తూ ఉంటాయి. ఒకటేమో చైనీస్ ప్యాంగోలిన్, రెండోదేమో ఇండియన్ ప్యాంగోలిన్ అన్నమాట. తర్వాత చైనీస్ ప్యాంగోలిన్ అనేటువంటిది ముఖ్యంగా నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ అవర్ కంట్రీ. ఎందుకంటే ఇది వేరే వియత్నాం, థాయిలాండ్, కాంబోడియా లాంటి దేశాలతో పాటు మన నార్త్ ఈస్ట్లో ఉంటుంది. అలాగే మనకి ఈ ఇండియన్ ప్యాంగోలిన్ అనేది మనకి సెంట్రల్ ఇండియాలో, అలాగే ఈవెన్ సౌత్ ఇండియాలో కూడా కనబడుతూ ఉంటుంది. తర్వాత చైనీస్ ప్యాంగోలిన్ అనేది దాని యొక్క వెయిట్ తక్కువ ఉంటుంది ఇండియన్ ప్యాంగోలిన్తో పోలిస్తే. దాదాపుగా 10 లక్షల ప్యాంగోలిన్స్ ట్రాఫిక్ కాబడ్డాయి అని లెక్కలు చెప్తున్నాయి గత 20 సంవత్సరాల కాలంలో. తర్వాత ఇండియన్ ప్యాంగోలిన్ ఎండేంజర్డ్, చైనీస్ ప్యాంగోలిన్ క్రిటికల్లీ ఎండేంజర్డ్, అవి కూడా ఒక్కసారి గమనించండి. తర్వాత ఈరోజు ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ ఇంతటితో ముగిద్దాం. మళ్ళీ రేపటి లెక్చర్లో ఎకానమీకి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకుందాం. నమస్తే.